పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారు పొగిడారు, చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ పొగిడారు. రాజకీయ ఉద్దండు అని చెప్పి పవన్ కళ్యాణ్ పొగిడారు సార్. దాంతోపాటు క్లైమోర్ మెన్ పేలి అంత ఎత్తు ఎగిరి పడ్డా లేచి నిలబడి దుమ్ము దులుపుకుని నడవండి అంటూ నడిపించిన దీశాలి అంటూ చాలా సినిమాటిక్గా కొన్ని డైలాగ్స్ కూడా చెప్పారు సార్. జగన్మోహన్ రెడ్డి మక్కిలెరగొడతాం, వైసీపీ గుండాల మక్కిలెరగొడతామని చెప్పారు. 24 తీసుకోవడానికి గల కారణాలని చెప్పారు. 24 నెంబర్ని ఆయన సమర్థించుకున్నారు. విశ్వామిత్రుడు స్టోరీ ఒకటి చెప్పారు. తర్వాత గాయత్రి మంత్రం 24 అక్షరాలతో ఉంటుందని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అండ్ ఒకరిని ఒకరు పొగుడుకున్నారు. అక్కడ మీరు అన్నట్టుగా ఒక రకమైన సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ జనసేన జెండాలు రెపరెపలాడాయి. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అనేదే పవన్ కళ్యాణ్ మాట సార్. సో అందుకే పొత్తు పెట్టుకున్నాను అంటూ ఉన్నారు. అందుకే పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అంటే రాజకీయాల్లో సమర్థించుకోవడానికి మాట్లాడతారు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాల్లో మహాభారతంలో 18 పర్వాలే ఉన్నాయి. మరి అందువల్ల 18 సీట్లు తీసుకుంటారా సార్? మీకు దాన్ని బట్టి ఓంకార మంత్రంలో, ఓం నమ శివాయ మంత్రంలో, నమో నారాయణాయ మంత్రంలో 24 అక్షరాలు లేవు గనక అవి చాలా ముఖ్యం కనుక ఆ నెంబర్ తగ్గించుకుంటారా? సో లేదు, భగవద్గీతలో 700కు పైగా శ్లోకాలు అనుకుంటారు, క్షమించాలి తప్పుంటే అని చెప్పి 700 సీట్లు లేవు కదా అక్కడ. సో రేపు ఇది గాయత్రి మంత్రంలో 24 ఉన్నాయి కనుక శాశ్వతంగా టీడీపీ జనసేన ఎంత పెరిగినా 24 సీట్లకు పరిమితం అవుతుందా? సో దానికి ఆన్సర్ చెప్పమండి. సో అందువల్ల రాజకీయాల్లో సమర్థించుకోవటానికి రకరకాలుగా మాట్లాడతారు. అందులో చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అని చెప్పడం కూడా నిజమే. 2019లో ఎందుకు రాష్ట్రానికి అవసరం కాలేదు? ఇవాళ 5 సంవత్సరాల విధ్వంసం జరిగిందని చెప్తున్నందుకు మరి చంద్రబాబు నాయుడు ఓటమికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కూడా దోహదం చేశాడా లేదా? మరి దానికి ఆన్సర్ చెప్పాలి కదా. 5 ఏళ్ల విధ్వంసం కారణం చంద్రబాబు నాయుడు 2019లో ఎందుకు పవన్ కళ్యాణ్ కలవలేదు అంటే ఆన్సర్ ఏం చెప్తాను? 5 ఏళ్ళ అనుభవం అవసరం లేదా? చంద్రబాబు నాయుడును లోకేష్ను వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు చేసి మర్చిపోయామా మనం? సో రాజకీయ నాయకులు మనల్ని మర్చిపోమంటారు కానీ మనం మర్చిపోలేం కదా. మన ఈ విశ్లేషకులకు మెమరీ ఎక్కువ ఉంటుంది కదా. సో మీరు కావాలని కన్వీనియంట్గా మర్చిపోతారు కానీ మేము కన్వీనియంట్గా మర్చిపోతుందని ఎత్తి చూపుతాం కదా. అందువల్ల అది ఎవరి విషయంలోనే ఎత్తి చెప్తాం. ఇప్పుడు ఎందుకంటే కింద వెంటనే కామెంట్ చేస్తారు. జగన్ విషయంలో జగన్ విషయంలో కూడా చెప్పాం. ఎన్నిసార్లు చెప్పలేదు నేను? 2019కి ముందు మోడీ పైన అవిశ్వాస తీర్మానం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడని 100 సార్లు చెప్పాను. సో అందువల్ల ఈ రాజకీయంలో ఉన్నవారు తమను సమర్థించుకోవడానికి ఈ రకంగా మాట్లాడుతుంటారు. 2014లో చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని భావించారు. 2019లో చంద్రబాబు పోవడం రాష్ట్రానికి అవసరమని భావించాడు. మళ్ళీ 2019లో అనుభవం కావాలని అంటున్నారు. 2024లో ఏమవుతుందో తెలియదు. అందువల్ల వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. జగన్మోహన్ రెడ్డి లాంటి పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కావాలి, అందుకొరకే పెట్టుకున్నాను అంటూ తెలుగుదేశంతో తనకు విభేదాలున్నా, గతంలో తాను చంద్రబాబు నాయుడిని విమర్శించిన, ఈవెన్ అమరావతి విషయంలో కూడా బాబుతో కొన్ని విషయాల్లో డిఫర్ అయినా, సో ఆ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడానికి ఒక హేతుబద్ధత చెప్పాడు. ఆ హేతుబద్ధత ఏంటంటే జగన్ పాలన నుంచి బయటికి రావాలి అనేది. ఇప్పుడు ఆ హేతుబద్ధతకు కూడా కొంత తూట్లు పడిచే రీతిలో చంద్రబాబు నాయుడు అనుభవం గురించి మాట్లాడుతున్నారు. అది జనసేనకు లాభించే అంశం కాదు, అది వైసీపీకి ఆయుధం అవుతుంది. మేము చెప్తున్నాను చూడండి, చంద్రబాబు నాయుడు కోసమే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, టీడీపీ విజయం కోసమే పోటీ చేస్తున్నాడు. ఇవాళ పత్రికల్లో పేర్ని నాని స్టేట్మెంట్ చూసాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు బ్యాటింగ్ చేస్తే అది వైసీపీకి పవర్ఫుల్ స్పిన్ బౌలింగ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ఓడించడానికి కలిశాను అనే ప్రాతిపదిక వదిలేసి చంద్రబాబు నాయుడు లాంటి దీశాలి నాయకత్వాలు పనిచేయాలంటే జనసేన టీడీపీలు విలీనం చేయొచ్చు కదా. అంత అనుభవం కలిగిన నాయకుడు, మైన్ల బాంబులను కూడా తట్టుకొని నిలబడగలిగే దీశాలి నాయకత్వంలో పార్టీలో మరి ఎందుకు జనసేన విలీనం చేయలేదని ఏం చెప్తారు? సో మైత్రికి రాజకీయ ప్రాతిపదిక చెప్పవచ్చు, కానీ మైత్రికి రాజకీయ ప్రాతిపదిక హద్దులు దాటి బియాండ్ పాయింట్ కనుక పొగడడం మొదలు పెడితే
మరి ఆ పాస్ట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా వస్తాయి కదా. అందుకే సూటి ప్రశ్న పవన్ కళ్యాణ్ 2019లో ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు అనుభవం అవసరం లేదని మీరు ఎందుకు భావించారు? చంద్రబాబు నాయుడు అవసరం లేదని ఆయనతో మీరు పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే, లేదా మీతో ఆయన పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే కదా ఆ అనుభవజ్ఞుడు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గెలిచింది. 5 ఏళ్ల విధ్వంసానికి కారణం మరి మీరు పొత్తు పెట్టుకోకపోవడం కాదా అని ఎవరైనా అడిగితే ఆన్సర్ ఏమో